నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక అద్భుతమైన రీజనబుల్ బడ్జెట్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్న హౌస్ని అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం కూడా మనకైతే హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇటు కూడా చూడొచ్చు, మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో హౌసెస్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. అండ్ మనకు హౌస్ ముందు వచ్చేసి కూడా 30 ఫీట్ రోడ్ అవుతుంది. హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, క్వాలిటీ ఎలా ఉంది, మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేశారు, అసలు మనం ఈ ప్రైస్లో ఈ హౌస్ కొనొచ్చా లేదా, వర్తబులా కాదా అనేది కూడా మీకు క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా మన పేజీని అండ్ మన ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తక్కువ బడ్జెట్లో మీకైతే ప్రమోషన్ చేస్తూ ఉంటాను, ఎటువంటి కమిషన్ లేకుండా. సో మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే బయోలో నా నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో అండ్ నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ హౌస్ ముందు చూసుకున్నట్లయితే ఈ హౌస్ అయితే మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే కూడా కలర్స్ కొంచెం మనకు డిఫరెంట్గానే యూజ్ చేశారు. అండ్ మంచి లుకింగ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇక్కడ మనం హౌస్ ముందు చూసుకున్నట్లయితే కూడా మనకు 2 to 2.5 ఫీట్ మనకు స్పేస్ అనేది ఇచ్చారు. మనకు చెట్లు గిట్లా పెట్టుకోవడానికి కూడా మనం చూడొచ్చు. కొంచెం క్లియర్గా ఇక్కడ డ్రైనేజ్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ విధంగానైతే మనకు హౌస్ ముందు ఉంది. సో ఇక మనం పార్కింగ్ ఏ విధంగా ఉందనేది కూడా మనకు హౌస్ లోపలికి పోయి కూడా క్లియర్గానైతే చూద్దాం. అండ్ ఇప్పుడైతే నేను ఇంటి లోపలికైతే వెళ్తున్నాను. పార్కింగ్ ఏరియాలో నేనైతే ఉన్నాను. ఈ పార్కింగ్లో మనకు ఈజీగా ఎస్యూవీ కారు కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇన్నోవా క్రిస్టా కూడా ఈజీగానైతే పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం ఉన్నది ఉన్నట్లు చెప్తాం, ఎక్కడనైతే కల్పించి చెప్పే ముచ్చట అయితే లేదు. సో మీరు వచ్చిన తర్వాత కూడా మీకు క్లియర్గానైతే తెలుస్తుంది కదా. అండ్ ఎటువంటి మీకు డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కూడా హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గానైతే నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మనకైతే ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా మనకు వుడ్ ఫినిష్డ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఫాల్ సీలింగ్కి లైట్స్ కూడా ఇచ్చారు సపరేటు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిల్డర్ ఒక యూనిక్ థాట్ అయితే మనం ప్రతి చిన్నది కూడా ఏ విధంగా ఆలోచించండి అనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకు ఒక ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా యాక్సెస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా పిల్లర్కి అయితే ఇది పెయింటింగ్ కాదు, ఒరిజినల్ గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు. సో గ్రానైట్ పేరు అనేది అయితే నాకు తెలియదు యాక్చువల్లీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా పిల్లర్కి మొత్తం ఒరిజినల్ గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హౌస్ మొత్తం కూడా మనకు 111 స్క్వేర్ యార్డ్స్లోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. 111 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా ఉంది. అండ్ మనం అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే వెనుక కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మొత్తం మనకు 2 ఫీట్ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. హౌస్కు బ్యాక్ సైడ్ కూడా ఉంది, మనం అది కూడా చూద్దాం. అండ్ ఎలివేషన్, ఇక్కడ ఈ ఎలివేషన్ చూసుకున్నట్లయితే కూడా ఈడ కూడా మొత్తం కంప్లీట్లీ మనకు గ్రానైట్ అనేది అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, విండోస్ చూసినట్లయితే కూడా పీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం కూడా మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. సో గ్లాసీ ఫినిష్డ్ లుకింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా మనకు దీన్ని ఇంత స్మూత్గా మనకు కనిపించేదాన్ని గ్లాసీ ఫినిష్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనకు ఒక ఇది 7 ఫీట్ దర్వాజాని అయితే యూజ్ చేశారు. అండ్ మొత్తం కూడా గ్లాసీ ఫినిష్డ్. సో ఇంట్లోకి వెళ్ళి కూడా ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారుగా, మనం అయితే ఇంటి లోపలికైతే వచ్చాం. ఇంటి లోపల ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ టైల్స్లో కూడా రకాలు ఉంటాయి. రకాలంటే మనకు థిక్నెస్ని బట్టి అయితే ఉంటాయి. మామూలుగా టైల్స్ అయితే మన వెయిట్ పడ్డప్పుడు ఇరిగిపోతాయి. సో చాలామంది గ్రానైట్ యూజ్ చేస్తారు. గ్రానైట్ ఏంటంటే కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ టైల్స్ చూసుకున్నట్లయితే కూడా చాలా బాగున్నాయి. అండ్ థిక్నెస్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే మనకి ఈ హౌస్కి కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్డర్ నార్మల్ బిల్డర్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన మనకు సివిల్ ఇంజనీరింగే బిల్డరు. అండ్ దీనికి మొత్తం కూడా మనకు ఇసుకనే యూజ్ చేశారు, ఎటువంటి డస్ట్ అయితే యూజ్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇంకా కన్స్ట్రక్షన్ గురించి చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా వాల్కి మనకు లైట్ కలర్ బ్లూ కలర్ పెయింట్ అయితే వేశారు. అండ్ ఈ పెయింట్లలో కూడా మనకు ఒరిజినల్ పెయింట్ అయితే యూజ్ చేశారు. ఒకవేళ మీరు విజిట్ అయిన తర్వాత కూడా వాటికి సంబంధించిన అండర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు క్లియర్గానైతే ఓనర్ చూపిస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు 4x4 ఇది 4.5 అంటే ఎక్కువ ఉండొచ్చు సైజు కూడా. మనకు విండోస్ చూడవచ్చు, మొత్తం కూడా పీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు. సేఫ్టీకి కూడా మనకు ఐరన్ గ్రిల్ కూడా యూజ్ చేశారు. చాలా అద్భుతమైన ప్లానింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వుడ్ యూజ్ చేసినట్లయితే లైఫ్ టైం అనేది తక్కువ ఉంటుంది. సో ఇవైతే మనకు పీవీసీ విండోస్ యూజ్ చేయడం బెటర్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్లో మనకు డబుల్ స్టెప్
ఫాల్ సీలింగ్ అనేది వచ్చింది అండ్ మనకు రూఫ్ లైట్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చాలా నీట్గా యూనిక్గా అయితే ఉంది అండ్ ఇందులో మనకైతే కొన్ని కలర్స్ అయితే ఒకటే కలర్ ఒక పెయింట్ ఒక వాల్కు యూజ్ చేస్తారు మీరు ఇంకా కావాలనుకుంటే మాట్లాడుకొని కూడా పెయింటింగ్స్ అనేది అయితే మీరు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అనేది అయితే ఈ విధంగా ఉంది సో మనకి ఇంత స్పేసెస్ ఇంత ఉన్నది సో మనకైతే టీవీ యూనిట్ ఒక మనము 52-63 ఇంచెస్ కూడా ఏదైనా కూడా పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు జనరల్ వాష్రూమ్ అనేది అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా జనరల్ వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ అని అయితే ఇది చెప్పుకోవచ్చు బెడ్రూమ్లో కూడా చూస్తున్నారు మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ అయితే బాగుంది అండ్ ఫాల్ సీలింగ్తో పాటుగా మనకు పక్కన కూడా వాల్కి అయితే ఒక పెయింట్ వచ్చింది ఆ పెయింట్స్ కూడా మరీ థిక్ లేవు బెదురు లేవు మంచి లైట్ కలర్స్ తోటి అయితే చాలా బాగా యూనిక్గానే వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గానే చూస్తున్నారు కదా మంచి స్పేసెస్ ఉంది అండ్ పైన కూడా మనకు అన్నెసరీ థింగ్స్ పెట్టుకోవడానికి మనకు స్పేస్ కూడా అయితే క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇల్లు వచ్చేసి అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ మనకు పూజా గది కూడా వెస్ట్ ఫేసింగ్లోనే ఉంది కిచెన్లోనే పూజా గది అనేది కూడా ప్రొవైడ్ చేశారు మనకు చాలా స్పేసెస్గానే అయితే ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా మనకు కిచెన్ కూడా పర్లేదు మంచి సైజ్ అయితే వచ్చింది సో పైన చూసుకున్నట్లయితే కూడా మనకు ఎగ్జిస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు చూడొచ్చు సో మనకి ఇది వచ్చేసి ఒక జనరల్ వాష్రూమ్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు జనరల్ వాష్రూమ్ ఈ విధంగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండ్ మనము లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి అయితే మనకు ప్రతాప సింగారంలో లొకేటెడ్ అయింది ఉప్పల్ మెట్రోకి ఎగ్జాక్ట్లీ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది అండ్ మనకు పిర్జాజీ కూడా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అండ్ మోర్ దెన్ 5 ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ మనకు వరంగల్ అవి వచ్చేసి కూడా అన్ని నియర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకైతే హౌస్ ఈ విధంగా ఉంది అండ్ మనకి వచ్చేసి కూడా బోర్ వచ్చేసి కూడా మనకు వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మనకు 100 ఫీట్కే పడినాయి కాకపోతే మనకు బోర్ కూడా ఎక్కువ ఫీట్లు వేసారు అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఈ విధంగానైతే ఇది మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంది ఇటు విండో ఇచ్చారు చూసారు కదా అండ్ ఇటు కూడా మనకు సెల్ఫ్స్ కూడా ఇచ్చారు అండ్ ఈ హౌస్కు ప్రైస్ వచ్చేసి అయితే మనకు 56 lakhs మాత్రమే కోట్ చేస్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది అండ్ 80-90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది అది మీ ప్రొఫైల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అండ్ లొకేషన్ వచ్చేసి ప్రతాప సింగారంలో లొకేటెడ్ ఉంది అండ్ మనకు పిర్జాజు కూడా అండ్ కాచ్వాన్ సింగారం ఈ మొత్తం కూడా దగ్గర అవుతుంది ఇటు వరంగల్ కూడా దగ్గర అవుతుంది అండ్ ఇటు మోర్ దెన్ మనకు ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ కూడా యూనివర్సిటీ కూడా అనురాగ్ యూనివర్సిటీస్ కూడా ఇవన్నీ ఉన్నాయి సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను